ఈ విశాల విశ్వంలో మనం ఒంటరి వారిమేనా? మానవాళిని శతాబ్దాలుగా వేధిస్తున్న అత్యంత క్లిష్టమైన ప్రశ్న ఇది. ఈ రహస్యానికి సమాధానం కనుగొనే ప్రయత్నంలో భారత్, జపాన్ కలిసి చరిత్రలో నిలిచే ఒక మహత్తర విజ్ఞాన ప్రాజెక్టును ప్రారంభించాయి. అదే 30 మీటర్ టెలిస్కోప్. బ్లాక్ హోల్స్ వెనుకున్న ఆగ మేఘాల మర్మాలు తెలుసుకోవడానికి, దూర అంతరిక్ష గెలాక్సీలను విశ్లేషించడం, ముఖ్యంగా భూమి వెలుపల జీవం ఉండే సూచనలను గుర్తించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యాలుగా ఉంటాయి. దీని ప్రాథమిక అద్దం వ్యాసం ఏకంగా 30 మీటర్లు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఏ టెలిస్కోప్ తో పోల్చినా ఇది గణనీయంగా పెద్దదని అంటున్నారు శాస్త్రవేత్తలు. దీని ప్రత్యేకత ఏమిటి అంటే ఇది ఒక్క పెద్ద అద్దంతో పని చేయదు. సుమారు 500 చిన్న అద్దాలను కలిపి ఒక భారీ అద్దంగా మారుస్తారు. దీనివల్ల విశ్వం అంచుల నుంచి వచ్చే అతి స్వల్ప కాంతి కణాలను అంతిపుచ్చుకొని అత్యంత స్పష్టమైన చిత్రాలను సేకరించగలదు. ఈ మహా టెలిస్కోప్ నిర్మాణంలో భారత్ తీసుకున్న బాధ్యత అత్యంత ప్రధానమైనది. జపాన్ క్యాబినెట్ ఆఫీస్ వైస్ చైర్ డాక్టర్ సాకు సునేటా వెల్లడించినటువంటి వివరాల ప్రకారం 500 అద్దాలను ఒకే సమతలంతో అత్యంత ఖచ్చితమైన కోణాలతో అమర్చడం ఒక పెద్ద ఇంజనీరింగ్ సవాల్. ఈ అద్దాల కదలికలను నియంత్రించే ఆప్టో మెకానికల్ వ్యవస్థలను అభివృద్ధి చేయడం భారత్ బాధ్యత. అంటే సాదాసీదాగా చెప్పాలంటే ఈ టెలిస్కోప్ కన్ను ఎలా పనిచేయాలో నిర్ణయించేది భారత సాంకేతికతే. ప్రాజెక్టులో భారత్, జపాన్ తో పాటు అమెరికాలోని 2 ప్రముఖ వర్సిటీలు కూడా భాగస్వామ్యంగా ఉంటాయి. ఈ టెలిస్కోప్ కేవలం నక్షత్రాలను పరిశీలించడానికి మాత్రమే కాదు, సూర్యుడిని దాటి ఉన్న ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న ఎక్సో ప్లానెట్ల పైన వాతావరణాన్ని కూడా వివరిస్తోంది. వాటిలో నీటి ఆవిరి ఉందా, జీవం ఉనికిని సూచించే రసాయనాలు ఏవైనా ఉన్నాయా వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఉంటుంది. ఒకవేళ నిజంగా గ్రహాంతర జీవుల గురించిన ఆనవాలు దొరికితే అది మానవ చరిత్రలోనే అతి గొప్ప మైలురాయి అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి మాట. నిజానికి ఇప్పటి వరకు ఏలియన్స్ గురించి కథలు, సినిమాలలోనే చూసింది తప్ప నిజంగా చూసిన వారెవరూ లేరు. గ్రహాంతర వాసుల గురించి ప్రపంచ వ్యాప్తంగా అంతా చెప్పడమే కానీ చూసిన వారెవరూ లేరు. అలా చెప్పిన వివరాలను బట్టి వాటి ఆకారం చిత్రీకరించారు చిత్రకారులు. శరీరం కన్నా పెద్దగా ఉండే తలకాయ, పెద్ద పెద్ద కళ్ళు, చిన్న నోరుతో చూడగానే వింతగా ఉంటుంది. అది ఎంతవరకు నిజమో కానీ అలాంటి ఆకారం ఒకప్పుడు భూమిపై నివసించిన మనుషుల్లోనూ ఉండేదని కొత్తగా వాదన కూడా మొదలైంది. 3 లక్షల సంవత్సరాల క్రితం మనుషుల తలలు అచ్చం ఏలియన్స్ తలల మాదిరిగా ఉంటాయని అంటున్నారు పరిశోధకులు. కాలాన్ని తవ్వితే జ్ఞాపకాలు బయటపడతాయి. అదే నేలను తవ్వితే పురాతన చరిత్ర తాలూకు ఆనవాళ్లు వెలుగు చూస్తాయి. నాటి ఆయుధాల నుంచి మొదలు పెడితే మనుషుల అవశేషాల వరకు లభిస్తాయి. అలాంటి అరుదైన వివరాలనే ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు తవ్వకాల ద్వారా బయటపడిన అవశేషాల ద్వారా గుర్తించారు. ఆసియా ఖండానికి మిగతా ప్రాంతాలతో పోల్చితే భిన్నమైన నేపథ్యం ఉంటుంది. ఈ ఖండంలో ఉన్న దాదాపు అన్ని దేశాలు చారిత్రాత్మకమైన వైవిధ్యాన్ని కలిగి ఉండడం పరిశోధకులు గుర్తించారు. ఉదాహరణకు ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్ దేశంలో సింధు నాగరికతకు సంబంధించిన ఆధారాలు నేటికి లభిస్తాయి. పాకిస్తాన్, ఇరాన్ దేశాలలో నేటికి సింధు ప్రజల కట్టడాలు కనిపిస్తుంటాయి. కాకపోతే వాటి పర్యావరణ సక్రమంగా లేకపోవడంతో వాటి ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అప్పుడప్పుడు చరిత్రకారులు ఆ ప్రాంతాలను పరిశీలించడం, ఆనవాళ్లను ఫోటోలు తీసుకోవడం, కొన్ని అరుదైన వస్తువులను భద్రపరచడం వంటివి జరుగుతూ ఉన్నాయి. పురాతన కాలం నాటి వస్తువులను భద్రపరచడం వల్ల భవిష్యత్ తరానికి నాటి నాగరికత తెలిసే అవకాశం ఉంటుంది. నాటి ప్రజల జీవన విధానాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, కట్టుబాట్లు అవగతం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఆసియాలో మిగతా దేశాలతో పోల్చితే అగ్రరాజ్యం కావాలని ఆరాటపడుతున్న చైనా దేశం చాలా భిన్నంగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ఇతర ప్రాంతాల రాజుల కంటే చైనా ప్రాంతానికి చెందిన రాజులే ఎక్కువ కాలం పరిపాలించారు. అందువల్లే చైనా చుట్టూ బలమైన గోడను కట్టగలిగారు. మొదటి నుంచి చైనాలో కమ్యూనిస్టు రాజ్యం ఉంది. దానికంటే ముందు భిన్నమైన రాజులు చైనా దేశాన్ని పాలించారు. అయితే నాటి రోజుల్లో రాజులు కిరాతకంగా ఉండేవారని, తమకు ఎదురు తిరిగే వారిని అత్యంత దారుణంగా చంపేవారని చరిత్రలో ఉంది. అది ఎంతవరకు నిజమో తెలుసుకునేందుకు చరిత్రకారులు కొంతకాలంగా పరిశోధనలు చేపట్టారు. అయితే ఈ పరిశోధనలో వారికి మరొక అంశానికి సంబంధించిన విస్మయం కలిగించే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే 3 లక్షల కంటే ఎక్కువ సంవత్సరాల క్రితానివని భావిస్తున్న మనుషుల అవశేషాలు ఇక్కడ జరుగుతున్న తవ్వకాలలో బయటపడ్డాయి. వీటిని చైనా హవాయి విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లోని మనోవా విభాగంలో ప్రొఫెసర్ క్రిస్టోఫర్ జేబే కనిపెట్టారు. గత 30 సంవత్సరాలుగా ఈయన ఈ పరిశోధనలో ఉన్నారు. తన బృందంతో కలిసి ఆసియాలోని మనుషుల పూర్వీకులపై అధ్యయనం చేస్తున్నారు. ఆయన అధ్యయనంలో భాగంగా హోమో జులియాన్సిస్ అనే పురాతన మనిషి జాతిని గుర్తించారు. అయితే ఈ జాతిలో తల భాగం పెద్దదిగా ఉంటుందిట, మిగతా దేహం మాత్రం చిన్నదిగా ఉంటుందిట.
అవయవాలు కూడా సాధారణ స్థాయిలోనే ఉంటాయట. అయితే నాటి రోజుల్లో మనుషులకు తల భాగం అంత ఎందుకు పెద్దగా ఉంది అనే విషయంపై ప్రస్తుతం క్రిస్టోఫర్ పరిశోధనలు చేస్తున్నారు. ఒకవేళ ఈ పరిశోధనలో ఏవైనా కొత్త విషయాలు తెలిస్తే మనుషుల మనుగడకు సంబంధించి మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. భూమిపై జీవించిన జీవచరాలలోని మనుషులు తెలివైన వారుగా పరిశోధకులు గుర్తించారు. ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి మనుషులకే ఉండడం వల్ల మనుషుల్లో ఈ తెలివితేటలు పెరిగాయి. తెలివితేటల వల్లే మనుషులు మిగిలిన జంతువులను తనకు అనుగుణంగా మార్చుకొని ఎదిగినట్లు మానవ పరిణామ క్రమంపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రపంచంలో మనకు తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని పరిశోధనల్లో బయటపడగా మరెన్నో మిస్టరీలుగానే మిగిలిపోయాయి. అలాంటి రహస్యాలలో లక్షల సంవత్సరాల క్రితం పెద్ద తలను కలిగిన మనుషులు జీవించడం కూడా ఒకటి. మనం ఇతర గ్రహాలపైకి వెళ్ళలేం. దగ్గరలోనే ఉన్న చందమామ పైకి కూడా వెళ్ళలేం. ఒకవేళ వెళ్ళినా అక్కడి వాతావరణం మనకు ఒక సమస్యగానే ఉంటుంది. భూమిపై తప్ప మిగతా గ్రహాలపై జీవించే పరిస్థితులు చాలా చాలా తక్కువ. మనకు అత్యంత అనుకూలమైన గ్రహం భూమి మాత్రమే. అందువల్ల మనం ఇక్కడ బందీ అయిపోయామని, మరో ఆప్షన్ లేకుండా పోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఎక్కడెక్కడో నిగూఢంగా తవ్వకాలలో బయటపడినప్పుడే కనిపెడుతూ ఉన్నాం. కొన్ని సముద్రాలలో కనిపెడుతుంటే మరికొన్ని భూమి లోపల కనిపిస్తున్నాయి. ఇవన్నీ గత వైభవాన్ని కళ్ళకు కడుతున్నాయి. కానీ అలా అవి ఎందుకు ఉన్నాయో, వాటి వెనుకున్న కథ ఏంటో తెలియడం లేదు. వాటికి సంబంధించి రకరకాల ఊహాగానాలే తప్ప ఖచ్చితమైన సమాధానాలు మన వద్ద లేవు. అలాంటి మరికొన్ని రహస్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. వాటి రహస్యం ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అందులో బొలీవియాలోని సూర్యద్వారం ఒకటి. దీనినే గేట్ ఆఫ్ ద సన్ అంటారు. దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో సూర్యద్వారంగా పిలిచే ఈ కట్టడం ఇప్పటికీ కూడా ఒక మిస్టరీయే. క్రీస్తు శకం మొదటి మిలీనియంలో ఈ కట్టడం మొత్తం సామ్రాజ్యాన్ని కేంద్రంగా ఉండేది అని పురాతత్వ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. దీనిపై విచిత్రమైన గీతలు, ఆకారాలు ఉన్నాయి కదా, వాటికి అర్థమేంటో ఎవరికీ తెలియదు. అలాగే కోస్టారికాలోని భారీ రాతి గోళాలను కూడా చెప్పుకోవచ్చు. మధ్య అమెరికా దేశం కోస్టారికాలోని ఈ భారీ రాతి గోళాలు గుండ్రంగా ఉండడం మాత్రమే కాదు, వాటిని ఎవరు నిర్మించారో, ఎందుకు నిర్మించారో కూడా తెలియనటువంటి పరిస్థితి. 1930లో అరటి పండ్ల తోటను సాగు చేస్తున్నటువంటి కూలీలు పక్కనే ఉన్న అడవిని క్లీన్ చేయాలని అనుకున్నారు. అలా వాళ్ళ అడవిలోకి వెళ్ళినప్పుడు వాళ్లకు ఈ రాళ్లు కనిపించాయట. స్థానికులు కొందరు వాటిని దైవరాళ్లుగా భావించారు. వీటి మధ్యలో రహస్య బంగారం ఉంటుందని అన్నారు. కానీ కొన్ని రాళ్లను పగలగొట్టి చూస్తే వాటిలో ఏమీ లభించలేదు. మరి ఆ రాళ్లను ఎవరు అలా చెక్కారో ఎవరికీ తెలియదు. యూరప్ ఖండంలో చాలా చోట్ల సొరంగాలున్నాయి. కొన్ని స్కాట్లాండ్ నుంచి టర్కీ దాకా ఉన్నాయి. భూగర్భంలో ఉన్న ఈ సొరంగాలు బయటపడినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇవన్నీ శిలాయుగపు సొరంగాలే. వేటగాళ్లు ఒకరినొకరు కలిసేందుకు వీటిని నిర్మించుకుని ఉంటారని భావిస్తూ ఉన్నారు. అయితే వాటిని ఖచ్చితంగా ఎందుకు నిర్మించారో ఎవరికీ తెలియదు. తమను వేటాడే జంతువుల నుంచి తప్పించుకునేందుకే వీటిని నిర్మించుకుని ఉంటారని కొందరు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. మరికొందరేమో సురక్షితంగా ప్రయాణించేందుకే వాటిని నిర్మించుకుని ఉంటారని భావించారు. తీవ్రమైన వాతావరణం నుంచి రక్షణ కోసం నిర్మించి ఉంటారని మరికొందరు చెబుతున్నారు. ఇలా ఇంకా బయటపడని రహస్యాలలో ఇప్పుడు చైనాలో బయటపడిన పెద్ద తలకాయలు కూడా చేరిపోయాయి.